మహబూబ్ నగర్ రోడ్ ప్రమాదంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బైక్ రేసింగే కారణంగా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్ పాత బస్తీ నుంచి రేసింగ్ కోసం స్పోర్ట్స్ బైక్ తో మహబూబ్ నగర్ కు వచ్చారు 11 మంది. మహబూబ్ నగర్ నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు స్పోర్ట్స్ బైక్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఐదుగురి ప్రాణం తీసిన మహబూబ్ నగర్ రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బైక్ రేసింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ నుంచి రేసింగ్ కోసం స్పోర్ట్స్ బైక్స్ తో మహబూబ్ నగర్ కు వచ్చారు 11 మంది. మహబూబ్ నగర్ నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మన బైక్ నంబర్ చూస్తున్నాము ఆన్ స్క్రీన్. హర్యానాకి సంబంధించిన రిజిస్ట్రేషన్ గా తెలుస్తోంది. HR 26BP1491 ఈ బైకే ఈ ప్రమాదానికి కారణం. ప్రస్తుతం మనం డ్యామేజ్ అయిన కార్ని కూడా చూస్తున్నాము. ప్రమాదంలో ఎంత కారు ఎలా నుజ్జునుజ్జైందో కూడా చూస్తున్నాం. మహబూబ్ నగర్ నుంచి తిరిగి వెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు స్పోర్ట్స్ బైక్ కి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో స్పోర్ట్స్ బైక్ నంబర్ కూడా బయటకు వచ్చింది. ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం 5గురు ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనక నుండి స్పోర్ట్స్ బైక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు బైక్ కూడా నుజ్జునుజ్జైంది, మరోవైపు ఇటు కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అలానే ప్రస్తుతం మనం చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ టాప్ బాక్స్ లో రేసర్స్ తమ బైక్స్ తో బయలుదేరిన దృశ్యాన్ని చూస్తున్నాము. సో ఈ బైక్ ప్రమాదానికి గురైన ముందు ఈ బైక్ కి సంబంధించిన వీడియో ఇది. బైక్ నంబర్ చూడొచ్చు అండ్ ఆల్సో ఇక్కడ డ్యామేజ్ అంటే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈ ఘటనకి కారణమైన ఆ బైక్ యొక్క నంబర్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ హైదరాబాద్ లోని పాత బస్తీకి ఇటు మహబూబ్ నగర్ కి ఏంటి సంబంధం అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. సో పాత బస్తీ నుండి బైక్ రేసింగ్ కోసం మహబూబ్ నగర్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. కానీ ఎందుకు మహబూబ్ నగర్ ని ఎంచుకున్నారు, అక్కడికే ఎందుకు వెళ్లారు, ఇదే మొదటిసారా లేకపోతే ఇంకా ఎన్నిసార్లు ఇప్పటిదాకా వెళ్ళున్నారు, ఈ విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఒక బైక్ రేసింగ్ కోసం వెళ్లడంతో 5గురి ప్రాణాలు పోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, బైక్ రేసర్స్ ఇలా ఎంతో ఆఫెన్ గా మహబూబ్ నగర్ వెళ్తూ ఉండేవాళ్ళన్న విషయం బయటకు వస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే ఆల్సో ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాల్గొండ బైపాస్ రోడ్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం పైన ఆందోళనకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. నిత్యం భారీగా వాహనాల రద్దీతో ఉండేటువంటి బైపాస్ రోడ్డుపై కొంతమంది యువకులు గత రాత్రి తెల్లవారుజామున బైక్ రేసింగ్ నిర్వహించినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే వీరంతా కూడా హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి యువకులుగా గుర్తించడం జరిగింది. వీరు 11 స్పోర్ట్స్ బైక్లతోటి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో వచ్చారు. ఆ బంధువులకు సంబంధించినటువంటి వేడుకలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఈ రేసింగ్ కు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాల్కొండ చౌరస్తాలో ఉన్నటువంటి అక్కడ మహబూబ్నగర్ నుంచి అంటే పిస్ట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి ఒక కారు యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ బైక్లు అతివేగంగా వెళ్లి ఒక బైక్ ఆ కారును ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరితో పాటుగా కారులో ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులు వాళ్ళ తల్లి కూడా చనిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక మరొకరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా వీరంతా కూడా ఈ యువకులు వివిధ ఫంక్షన్లు కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వేడుకలు ఉన్న నేపథ్యంలో వీరంతా అర్ధరాత్రులు ఈ రకంగా స్పోర్ట్స్ బైక్లను పైన బైక్ రేసింగ్ వస్తున్నట్టుగా అయితే ఇప్పటికే పోలీసు అయితే అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత మిగిలినటువంటి బైక్ రేసర్లంతా కూడా ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. కేవలం మరణించిన వారిద్దరిని కూడా అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మిగిలినటువంటి రేసర్ల గురించి పోలీసుల అన్వేషణ కొనసాగుతుంది. అసలు రేసింగ్ కు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, అసలు ఎందుకు వస్తున్నారు అనే అంశం సంబంధించి కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే వేడుకలో హాజరైన నేపథ్యంలో వారు ఏమైనా మద్యం సేవించారా లేక ఇంకేమైనటువంటి కారణాలు ఉన్నాయనే అంశం సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తా ఉన్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ యువకుల అత్యుత్సాహం కావచ్చు, ఈ బైక్ రేసింగ్ కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇద్దరు చిన్నారులతో పాటుగా వారి తల్లి కూడా ఈ ఘటనలో మరణించడం జరిగింది. ఇంకొక
అయితే కారులో డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలపై ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా వారికి సంబంధించిన బంధువులు ఎవరు కూడా ఆసుపత్రికి కానీ పోలీసులను కానీ ఆశ్రయించకపోవడంతో పూర్తి వివరాలకు సంబంధించి లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఎస్ శివకుమార్, ఈ ఘటనలో మొత్తం 5 ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం 5 మృతి చెందారు. అయితే బైక్ రేసింగ్ ఇటు పాత బస్తీ నుండి మహబూబ్ నగర్ కి ఎందుకు వెళ్ళిందన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. ఇలా రేసింగ్ ప్రతిసారి జరుగుతూ వస్తోందా, ఎవరు దీన్ని గమనించలేదా? అలానే ఈ ఘటన జరిగినప్పుడు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఏమన్నా మద్యం తాగున్నాడా? ఈ విషయంపై ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు.